ఈరోజే ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు. మాటల్లో అరంగేట్రం ఈరోజే చేస్తున్నాడు. సో లెట్ హిమ్ టాక్. మాట్లాడేంత పెద్దవాడని అనుకోవట్లేదు, కానీ చూద్దాం ఏం మాట్లాడతాడు. నాకు టెన్షన్ గానే ఉంది. చూసారా, మనం వెనక లేకపోతే భయపడుతున్నాడు. మనం ఉండాలి, వాడి వెనకాల మీరు ఉండాలి. అందరికీ నమస్కారం. ఈ సందర్భంలో నేనేం మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి తరపున, అభిమానుల తరపున మా డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ మీ అందరి ఆశీర్వాదం, నా ఆశీర్వాదం రేపు పొద్దున ఇప్పుడు అమ్మాయి కడుపుతో ఉంది. అది అమ్మాయి పుడతారు అబ్బాయి పుడతారు మాకైతే తెలియదు, కానీ వాడు అబ్బాయి అయితే కనుక వాడు రేపు పొద్దున సినిమాలోకి వస్తే కనుక వాడు స్టార్ అయితే, వాడు ఇలాంటి కష్టాలు పడితే, ఇలాంటి దెబ్బలే తింటే నా బాధ ఏంటో నీకు అప్పుడు తెలిసి వస్తుందిరా అని చెప్పి నాన్న అన్నప్పుడు లేదు. ఈ కంటి మీద దెబ్బ తగిలింది, మణికట్టు ఫ్రాక్చర్ అయ్యింది అని అన్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తుకొచ్చారు. ఆయన ఆ రోజే అన్నారు. ఆయన నోటి వాక్యం, ఆయన నోటి ఇది, ఆయన బాధతోటి ఉద్వేగంతో అన్నా సరే, ఈ రోజున నా బిడ్డ కష్టానికి ప్రతీక. ఏది ఈజీగా రాదు. నథింగ్ ఈజ్ షార్ట్ కట్, నథింగ్ కమ్స్. అడ్డదారులు ఏది రాదు, ఆ కష్టపడితేనే వస్తుంది. ఎస్, అలా కష్టపడ్డాడు. ఈ సినిమాకి అంత మన్నలను పొందారు మీరందరి చేత. ఈ రోజున పెద్దియే అనిపించుకుంటున్నాడు, రామ్ చరణ్ కాదు అనేలాగా ఉంది అంటే కనుక అది చాలు. ఆ బిడ్డకు ఆశీస్సులు మీ అందరి నుంచి. ఇలాగే ఉంటాం. మేము ఎప్పుడు కష్టపడ్డ ఒకటే నమ్ముకున్నాము, కష్టపడతాం తప్ప ఏది షార్ట్ కట్లో కావాలని కోరుకోవు. ఒళ్ళు వంచి పనిచేస్తాం. ఈ రోజుకి అదే. ఈ రోజు కూడా చిరంజీవి గారు మీరేంటి 2 పూటలు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తారంటే, అవకాశం ఉంటే 2 పూటలే చేస్తాను, బట్ ఒక పూట మాత్రం చాలా ఖచ్చితంగా చేస్తాను. ఇద్దరం జిమ్లో ఒకరిని పోటీ పడుతుంటాం అనమాట. మరి సరదాగా పర్సనల్ విషయాలు మీతో నేను షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. అండ్ చరణ్ ఈ సినిమాలో తను నటించలేదు, జీవించాడు. అందుకనే ఇక చిరంజీవి కాదు, తను చరణ్ జీవి అని మీ నుంచి వచ్చిన మాట ఇది. నిన్న కూడా ఢిల్లీలో పిఎం గారు నరేంద్ర మోడీ గారితో పాటు తను కూడా ఒక కాంక్లేవ్లో పాల్గొన్నాడు. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు కొత్త కాయినేజ్ పెట్టారు, న్యూ ఏజ్ మెగాస్టార్ అని. ఎస్, మనం ఇలాంటి అవకాశాలు నాకు రాలేదు, కానీ చరణ్కు వచ్చింది. చరణ్ దాంట్లో నిరూపించుకుని ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి చరణ్ ముందుంచి నేను వెనక ఉండడం అన్నది సబబు, అది కరెక్టు. బిడ్డలు ఎదిగినప్పుడు, బిడ్డలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు. సో ఈ రోజున ఈ పెద్ది తర్వాత రంగస్థలంలో కొంతవరకు, ఇప్పుడు ఈ పెద్ది తర్వాత పుత్రోత్సాహం అనేది 100% నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవరో అన్నట్లుగా మరి బిడ్డ పైకి వచ్చాడు, బిడ్డ ఫుల్ ఫిట్గా చేస్తాడు కదా, ఇంకా మీరు చెయ్యాలంటే ఆహా, ఆ విషయం మాత్రం ఎస్ చెయ్యాలి. నేను అంటాను, ఇప్పుడు పని చేయటం డబ్బు కోసమో లేకపోతే ఇంకోటి కోసమో లేకపోతే ఇంకా మీరు ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకోవడం కోసం కాదు. ఇది పని చేయటంలో ఆనందం ఉంది, పని చేయటంలో ఒక ఎనర్జీ ఉంటుంది. సో అది పూర్తిగా జీవితకాలం అనుభవించిన నాకు, 47 సంవత్సరాల పాటు అనుభవించిన నాకు ఆ పని అంటే ఆ ఉత్సాహం అంతే. జస్ట్ 24 అవర్స్ బ్యాక్ మొన్న ఉదయం 4:30 లేచాను. ఎందుకంటే ఎక్కడో అల్యూమినియం ఫ్యాక్టరీలో నేను 8 o'clock షార్ట్లో ఉండాలి అంటే 4:30 లెగిస్తేనే కానీ నేను వెళ్ళలేను. 4:30 లేచాను, 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను, మేకప్ అండ్ వెళ్ళిన తర్వాత ఏం ఓపిక అండి మీకు అట్లాగా, ఇంకా ఎన్నాళ్ళు పని చేస్తాను మా ఆవిడ అంటుంటే, సరే చాలు వెళ్ళమ్మా ఇలాంటి చెప్పిన డిసప్పాయింట్ చేయకు, నేను చేయాలి, చేతిలో ఉత్సాహం అని చెప్పి. సో పని అనేది నాకు మాకందరికీ జీవన ఇది మనకి, అది ప్రతి ఒక్కరికి కావాలి, అది లైఫ్ లైన్ మనకి. సో పని చేసే విధంగా ఉండాలి. సోంబేరితనం కానీ
చూద్దాంలేండి పోస్ట్పోన్మెంట్లు కానీ ప్రొకాస్టినేషన్స్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గరికి మా ఇంట్లోకి రావు, మా గుమ్మంలోకి రావు, మా యొక్క కాంపౌండ్లోకి రావు. అందుకనే అదే కష్టాన్ని తను నమ్ముకున్నాడు, అదే కష్టాన్ని నేను నమ్ముకున్నాను. మా కష్టానికి ప్రతిఫలంగా మమ్మల్ని ఎక్కడో మీ గుండెలు ఎక్కడో పెట్టారు. అంత మంచి స్థానం మాకు ఇచ్చినందుకు చరణ్ తరపున, నేను మా కుటుంబం తరపున మీ అందరికీ మనస్ఫూర్తిగా, ప్రజానీకానికి, ప్రేక్షక లోకానికి, ఎవరైతే ఈ సినిమాని ఆదరించారో, చిన్న బిడ్డల దగ్గర నుంచి, టీవీల ముందు డ్యాన్స్ వచ్చే బిడ్డల దగ్గర నుంచి, థియేటర్లో కన్నీళ్ళు పెట్టుకుని ఎమోషన్లో అయినటువంటి యువత వరకు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళందరూ చూసి ఆనందిస్తుంటే నేను కూడా వావ్ చాలు ఈ జన్మ కన్నా ఫీలింగ్ నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ చరణ్, లవ్ యూ రా, లవ్ యూ మై గాడ్. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది నెక్స్ట్ జగపతి బాబు గారు. జగపతి బాబు గారు ఆంగికం, ఆహార్యం టోటల్గా మారిపోయింది. అసలు జగపతి బాబు అనే ఆ వాయిస్ వినేంత వరకు నాకు తెలియదు. ఈ సినిమాలో ఒక ఆయువు పట్టులాగా ఉండి ఒక సోల్ ఆఫ్ ద ఫిలిం అని చేసి తను పెర్ఫార్మెన్స్ తోటి ఆ సినిమా హీరోని ఎవరైతే పెద్దని మోటివేట్ చేసే విధంగా ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేయటం కానీ, ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దిన తీరు కానీ చాలా అద్భుతం. అలాగే ఒక హుందాతనంతో శివరాజ్ కుమార్ ఎందుకు పెట్టారా, ఏముంటుందో అనుకుంటే కనుక చరణ్ లాంటి ఆర్టిస్ట్ని మీద అజమాయిషీ చేసేవాడు ఎవరైనా ఉండాలి అంటే వాడికి ఒక స్టామినా ఉండాలి, ఒక స్ట్రెంగ్త్ ఉండాలి, ఒక ఇమేజ్ ఉండాలి. అందుకనే శివరాజ్ కుమార్ నాకు సోదరుడు సమానం. తను తీసుకుని ఈ సినిమాలో హుందాతనంతో తను డిగ్నిఫైడ్గా తను చేసి ఈ క్యారెక్టర్కు నిండుదనం తీసుకొచ్చాడు. అలాగే తన అందచందాలతో ఆనాడు మా శ్రీదేవి తనయ జాహ్నవి కపూర్ తన అందాలతోటి సాంగ్స్ తోటి అమ్మాయి అలరించింది. అండ్ దాని తర్వాత ప్రతి నటులకు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రధానంగా ఇక టెక్నీషియన్స్కి వస్తే కనుక రెహమాన్ గారికి ప్రథమ తాంబూలం ఇవ్వాలి. రెహమాన్ గారు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారు, ఏమిటి, ఎలా ఒప్పించాడు, నువ్వే భాషతో మాట్లాడేవని జోక్ చేస్తూ మాట్లాడుతున్నాం. కానీ ఒక మంచి కంటెంట్ ఉంటే కనుక ప్రాణం పెట్టి చేయాలనుకునే ప్రతి టెక్నీషియన్ దాన్ని ఓన్ చేసుకుంటాడు. ఆ రకంగా ఈ కథని పెద్దని ఓన్ చేసుకుని దానికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి రెహమాన్, దాని సాంగ్స్ ఇచ్చి మేము అందరి చేత ఉత్సాహంగా కేరింతలు పెట్టే విధంగా ఉత్సాహం డ్యాన్స్ ఇచ్చే విధంగా చేసినటువంటి రెహమాన్ గారికి కూడా సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ర్యాండీ రత్నవేలు గారు మాకు మన సినిమాలు పనిచేశారు, మా 150కి. అలాగే చరణ్తో కూడా కపుల్ ఆఫ్ మూవీస్ చేశారు. ఆయన టోటల్గా ఇంకొక పెద్ద లోకాన్ని చూపించాడు. ఆయన పెద్ద లోకాన్ని అంటే ఎక్కడ కూడా అది మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ మహా అయితే కొంచెం శ్రీలంక దాకా వెళ్ళారు. శ్రీలంకలో తీసి ఎక్కడ చేశారు. కానీ అది టోటల్గా గతంలో ఎప్పుడు చూడని విజువల్స్, ఆ రకంగా విజువల్ వండర్ క్రియేట్ చేసిన రత్నవేలును కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. అలాగే ఆర్ట్ డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడక్షన్ మన నూలి ఎడిటర్ నవీన్ నూలి గారు కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ శాఖలను న్యాయం చేస్తూ టోటల్గా కాంప్రహెన్సివ్గా ఈ సినిమాకి మరో లెవెల్కి వెళ్ళడానికి దోహదపడ్డారు. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సతీష్ గారు ఇలాంటి సినిమాలు మీరు చేయండి. అండ్ ఈ సినిమాలు డెఫినెట్గా ఆదరిస్తారు ఒక న్యూ వేవ్ థాట్ తోటి. అండ్ బుచ్చి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇలాంటి అవకాశాలు ఇలాంటి థాట్స్ వస్తే మాత్రం డెఫినెట్గా నువ్వు చేయాలి మీ గురువుగారి ఆశీస్సులతోటి. అండ్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఎక్సలెంట్. బాయ్ ఎవ్రీవన్, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. జాగ్రత్తగా వెళ్ళండి, అమ్మా నాన్నలు మీకోసం ఎదురు చూస్తుంటారు. సంతోషంగా ఇంటికి వెళ్ళండి. బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్, కమిషనర్ గారికి ప్లస్ ఈ ఏరియా పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.
సో మెగా అభిమానులందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మెగాస్టార్ చిరంజీవి గారికి, సుకుమార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్నాము. అండ్ అనిల్ గారు థ్యాంక్ యూ, సాహు గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ రామ్ చరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేజింగ్ ఫిలిం పెద్ది. అండ్ ఎంటైర్ టీమ్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు, థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ విత్ శ్రేయాస్ మీడియా, దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. శుభరాత్రి, థ్యాంక్ యూ.